బైబుల్ సత్యాలు పార్ట్ 1. బైబిల్ను పూర్తిగా చదువుటకు దాదాపు 73 గంటల సమయం పడుతుంది. బైబిల్లో 66 పుస్తకాలు, 189 అధ్యాయాలు, 31,102 వచనములు. పాత నిబంధనలో 39 పుస్తకాలు, 929 అధ్యాయాలు, 23,145 వచనములు. క్రొత్త నిబంధనలో 27 పుస్తకములు, 260 అధ్యాయములు, 7,957 వచనములు. బైబిల్లోని అతి చిన్న వచనము ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనము. బైబిల్లో అతి పెద్ద వచనం ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. పాత నిబంధన సుమారుగా క్రొత్త నిబంధన కంటే 3.5 రెట్లు పెద్దది. బైబిల్లోని అతి చిన్న అధ్యాయం 117వ కీర్తన 2 వచనములు. బైబిల్లోని అతి పెద్ద అధ్యాయం 119వ కీర్తన 176 వచనములు. బైబిల్లో 5 పుస్తకాలు కేవలం ఒకే అధ్యాయాన్ని కలిగి ఉన్నాయి. పాత నిబంధనలో ఓబద్య, క్రొత్త నిబంధనలో ఫిలోమోను, 2వ యోహాను రాసిన పత్రిక, 3వ యోహాను రాసిన పత్రిక, యోధా రాసిన పత్రిక. బైబిలు సత్యాలు పార్ట్ 2. బైబిల్లోని అతి చిన్న వచనం తెలుగు భాషలో 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. బైబిల్లోని మధ్య వచనం కీర్తనలు 118 8వ వచనం. పాత నిబంధనలోని మధ్య వచనం 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 3వ వచనం. క్రొత్త నిబంధనలోని మధ్య వచనం అపోస్తుల కార్యము 17వ అధ్యాయం 17వ వచనం. పాత నిబంధనలో అతి పెద్ద పుస్తకం కీర్తనలు. బైబిల్లోని అతి చిన్న వచనం ఇంగ్లీష్ భాషలో యోహాను రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం. పాత నిబంధనలో అతి చిన్న పుస్తకం ఓబద్య. యెహోవా అనే పదము బైబిల్లో సుమారుగా 5,800 సార్లు లిఖించబడింది. క్రొత్త నిబంధన గ్రీకు, అరమిక్ భాషలో, పాత నిబంధన హీబ్రూ భాషలో వ్రాయబడింది. క్రొత్త నిబంధన అనేది దేవుని రాజ్యం కొరకు ప్రజలను సిద్ధపరుస్తున్న మెస్సియా యొక్క కథ. పాత నిబంధన అనేది మెస్సియా రాకకై సిద్ధమవుతున్న ఇశ్రాయేలీల యొక్క కథ. క్రొత్త నిబంధనలో అతి పెద్ద పుస్తకం లూకా, చిన్న